వస్తుంది మహారాణి. వచ్చింది మహారాణి. నీ ఎంకమ్మ ఎంతసేపు నుంచి వెయిట్ చేయాలి నీకోసం? నా రూమ్ దగ్గర స్టార్ట్ అయినప్పుడు చెప్పా నీకు స్టార్ట్ అవ్వు అని. ఎంతసేపు పట్టిందా నీకు స్టార్ట్ అవ్వడానికి? ఇప్పుడు అయింది నీది. ద వెరీ ఫస్ట్ క్వశ్చన్, అమ్మాయిల్ని ఎందుకు లేట్ అయిందని అడగకూడదు. ఎందుకంటే మేము ఆల్వేస్ లేట్గానే వస్తాం. అబ్బాయిలు కొంచెం వెయిట్ చేయాలి. అమ్మాయిలని నిన్ను కలిపేస్తున్నానంటే ఏ హాయ్, నేను మీ సుమశ్రీ మధిర, వెల్కమ్ టు మై ఛానల్ అని చెప్పాను. కానీ సో ఆల్రెడీ చూస్తున్నారు కాబట్టి ఈరోజు మేము సత్య నేను కొంచెం కొత్తగా కాదు, రొటీన్గానే ఇఫ్ ఇన్ కేస్ మీ గర్ల్ ఫ్రెండ్తో మీ బాయ్ ఫ్రెండ్తో మీరు బయటికి వెళ్తుంటే ఎలా బిహేవ్ చేయకూడదు లేదా ఎలా బిహేవ్ చేయాలి అంటే మాకు తెలిసింది మేము చెప్తాము. మీరు చూడండి, చూసి కొంచెం నేర్చుకొని మీ గర్ల్ ఫ్రెండ్ దగ్గర మీ బాయ్ ఫ్రెండ్ దగ్గర ట్రై చేయండి. ఇట్ హెల్ప్స్ యూ. కొంచెమైనా హెల్ప్ అవుతుంది మీకు. ఓకే, బేసిక్గా సత్యకి ఏమి రాదు. ఈ వీడియోతో కొంచెమైనా సత్యకి నేర్పిద్దాం. మనం ఎలా అమ్మాయిలతో ఎలా ఉండాలని నేర్పిద్దాం. ఓకేనా? నాకు బేసిక్గా అన్నీ తెలుసు కాబట్టి ఐ కెన్ మేనేజ్ ఎవ్రీథింగ్ అనుకోండి. ఎందుకంటే నా వెనకాల చాలా మంది అబ్బాయిలు పడుతుంటారు. వాళ్ళు బిహేవ్ చేసే దాన్ని బట్టి ఐ కెన్ మేనేజ్ ఎనీథింగ్. సో ఫస్ట్ ఆన్సర్ గుర్తుంది కదా, అమ్మాయి లేట్గా ఎందుకు లేట్ అయింది, ఇంత లేట్ అయిందంటే అని అస్సలు అడగకూడదు. వాళ్ళకి బాగా కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే ఓకే మీరు వెయిట్ చేస్తారు, బట్ కొంచెం మీకోసం అందంగా రెడీ అవ్వాలి కదా, సో కొంచెం టైం పడుతుంది. ఓకే, రాగానే ఫస్ట్ యూ లుకింగ్ క్యూట్, యూ లుకింగ్ బ్యూటిఫుల్ అని కొంచెం ఏదైనా కాంప్లిమెంట్ ఇచ్చిన తర్వాత ఎందుకు లేట్ అయింది, ఎందుకైనా లేట్ అయింది అని అలాగా చెప్పారనుకోండి, షీల్ బీ ఫీలింగ్ హ్యాపీ. అది ఫస్ట్. ఏంటి సత్య ఇప్పుడు చెప్పు, నేను ఇప్పుడే వచ్చాను. ఏ వావ్, యు లుకింగ్ క్యూట్. నాకు తెలుసు నేను ఎప్పుడు బ్యూటిఫుల్ గానే ఉంటాను. ఇలాంటి ఫేక్ ముచ్చట్లు ఇష్టం ఫేక్ ఇది. అది సత్య కాబట్టి అలా చెప్తాను. ఓకే, వెళ్దాం మనం ఇప్పుడు షాపింగ్కి. చూద్దాం వాట్ నేను మీకు ఏమేమి సజెషన్స్ ఇవ్వగలను అని చెప్పి, సో దట్ మీరు మీ గర్ల్ ఫ్రెండ్స్ దగ్గర మీ క్రష్ దగ్గర ట్రై చేయొచ్చు. సత్యలాగా అసలు డోంట్ ట్రై ఎట్ యువర్ హోమ్. హోమ్లో ట్రై చేశారనుకో విడిపోతారు. ఇలాగా హోమ్లో ఉండరు బేసికల్లీ, బయట వీడియో అయ్యేలో విడిపోతారు. లేదు బట్ ఏదో నేర్పిస్తుంది అంటుంది కదా, నేర్చుకుందాం. బేసిక్గా తనకేం తెలియదు, నా దగ్గర నేర్చుకుంటుందో చూద్దాం. నీ మగన్ తెలుసు నీకు, తనకేం రాదు కాబట్టి మనకి చాలా ఉంటుంది నేర్పించడానికి. సబ్స్క్రైబ్ సుమశ్రీ మధిర, ఫాలో చేయండి. ఐ మీన్ వీడియో కంటిన్యూ చేయండి, చెప్తా. ఓకే, మనం వెళ్తున్నాము. ఏం తీసుకోవాలంటే సరే అది ఆయన డిసైడ్ చేసుకుంటాడు. బేసిక్గా ఏదో అనుకున్నాము షాపింగ్ అని, వీడియో కాల్లో పడి ఎక్కడ తీసుకెళ్తున్నాడు దానికి అర్థం కావట్లేదు. వెళ్దాంలే కానీ నీకు ఏమైనా ఆకలేస్తుందా? ఆకలేస్తుంది. ఓకే, నెంబర్ 2 ఏంటంటే అమ్మాయిలు ఎప్పుడు నీకు ఆకలేస్తుందా, ఏమైనా తింటావా అలా అడగకూడదు. నీకు ఆకలేస్తుంది కదా, ఇక్కడ తిందాము అక్కడ తిందామని యూ హ్యావ్ టు డిసైడ్. ఆకలేస్తుంది కదా తిందాం. 24/7 ఆకలేస్తూనే ఉంటది కదా. అవును, అమ్మాయిలకు కూడా ఆకలేస్తుంది. 24 hours ఆకలేస్తుంది. ఆకలి అందరికి ఆపాదిస్తుంది. మీరు అలాగా కన్ఫ్యూజ్ అవ్వకండి. అంటే నేను బేసిక్ గా వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే ఈస్ ఇంగ్లీష్ నాకు బీపీఎస్ ఇంగ్లీష్ మాట్లాడితే నీకు రాదా? అందుకే నాకు సాయిరామ్ ఎవరు మీ అన్నయ్య. ఓకే, నేనేం చెప్పాలనుకున్నానంటే ఆకలేస్తుందా నీకు, ఏమైనా తిందామా అని అడిగే బదులు ఆకలేస్తుంది కదా అని మీరే ఎక్కడైనా తీసుకెళ్ళి తిందాము అని చెప్పి మీరే తీసుకెళ్తే షీల్ ఫీల్ హ్యాపీ అని చెప్తున్నాను. ఎవ్రీ టైం నీకు ఆకలేస్తుంది కదా, నీకే ఇది కదా, నువ్వే ఇది కదా అని అనకుండా మనం వెళ్దాము తింటావా, నువ్వు ఇప్పుడు తినవా చెప్పు ఫస్ట్. నేను తింటాను, వెళ్దాం తినేద్దాం. ఎక్కడ తీసుకెళ్తాం? అడగకూడదు అన్నావు కదా, ఎక్కడ తీసుకెళ్తాను నేను అడగకూడదు. ఏం తెలియదు, ఇదిగో ఇదే చెప్తున్నాను నేను, ఏం తెలియదు, కొంచెం నేర్పిద్దాం. ఏదో అక్కడ ఆపాడు, వెళ్దాం. ఏంటి సత్య ఎక్కడికి వచ్చావు? ఐ థింక్ నాకు తెలుసు డిఎల్ఎఫ్కి వచ్చాను. నేనే చెప్పా ఈ ప్లేస్ కూడా, ఆయనకేం తెలియదు కదా. నేను తీసుకొచ్చాను మాస్టర్. నిజం చెప్పరా? తనే తీసుకొచ్చాను. సో నాకు ఈ ప్లేస్ తెలుసు, మనం ఇక్కడికి వచ్చాం అనమాట. ఇది ఇక్కడ కుత్తు పరోటా ఫేమస్. నువ్వేం ఆర్డర్ చేస్తావు? నేను ఇప్పుడే వచ్చావు కదా, ఎలా ఆర్డర్ చేస్తావు? చిన్న చెక్కలు కావరా? ఇక్కడ ఆల్రెడీ మా అన్నయ్య ఉన్నాడు, ఆయన ఆర్డర్ చేశాడు. ఇది మేము డిఎల్ఎఫ్లో ఉన్నాము. ఇక్కడ కుత్తు పరోటా ఫేమస్. జస్ట్ కామెంట్ చేయండి ఆ ప్లేస్ ఏంటో అని. మేమైతే రెగ్యులర్గా వచ్చి ఎంత నల్లగా ఉన్నాను, ఎలా ఉంటే అలాగా
అది చూడు నేను తెల్లగా మీరు ఈ ప్లేస్ చూసారు కదా, ఈ ప్లేస్ ఏంటో కింద కామెంట్ చేయండి. మీరు కూడా ఇక్కడికి రెగ్యులర్గా వస్తూ నాకు చెప్పండి. నన్ను గుర్తుపెట్టి, నన్ను వేలు పెట్టి గుర్తుపెట్టి మీరే కదా అని అడగండి. అంత దగ్గర పెట్టుకోకపోతారు జనాలు. బిర్యానీ ఆర్డర్ చేసాం. కుత్తు పరాటా మధ్యాహ్నం లేదంట, సాయంత్రమే ఉంటుందంట. సో బిర్యానీ ఆర్డర్ చేసాం. తిందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి అమ్మాయిలతో రండి, ఇలాంటి అమ్మాయిలతో బయటకు రాకండి. అంతసేపు నీదే యూట్యూబ్ ఛానల్ పట్టుకో, నేను పట్టుకోను. రైట్ అన్నా నల్లగా వస్తున్నాను. వద్దులే, ఆ పట్టుకోవడం కన్నా నల్లగా రావడమే మంచిది. సరే తిన్నాం. ఓకే, అలా తినకూడదు గైస్, కొంచెం నీట్గా పొద్దుగా తినాలి. ఎలా ఉంది బిర్యానీ? బాగుంది. ఎస్, బంపర్ మీద జంపర్. నువ్వు బంపర్ మీద జంపర్. నువ్వు ఎలా అన్నావు తెలుసా? ఆ బంపర్ కింద పట్టి పొక్క పిల్ల లాగా అన్నావు. నేను ఇప్పుడు మళ్ళీ ఇది పెట్టేస్తా. బంపర్ మీద జంపర్. నాకు ఇలాంటివి చూస్తాను వస్తుంది టెంపర్. నువ్వు నోరు మూసుకొని తిన్నా. థ్యాంక్ మీ, నేను ఇంత మంచి స్పాట్ని నేను తీసుకొని వచ్చాను. థ్యాంక్ యూ. కాల్ మీద పడేస్తాను. థ్యాంక్ యూ, డోంట్ మైండ్ మీ అగైన్. యా, ఓకే, మేము వచ్చేసాము. ఫస్ట్ మేము షాపింగ్ ఏదో మర్చిపోయామని మా అన్నయ్య సరే తన ఫ్లాట్లోకి మ్యాట్రెస్ కావాలని అడిగాడు. సో మ్యాట్రెస్ తీసుకోవడానికి వచ్చాము. నేను కూడా చూపించవచ్చు వీడియోలో. మా అన్నయ్యకి సిగ్గు మొగ్గులు వేస్తుంది కనపడి అన్నాడు వీడియోలో. మీ అన్నయ్య మాత్రం కనబడకూడదు. నీ బతుకు ఆల్రెడీ యూట్యూబ్ మొత్తం తెలుసురా నీ బతుకు. మిర్రర్లో నుంచి చూపి, మీ అన్నయ్య మిర్రర్లో నుంచి చూపి, ఏం కాదు, ఎడిట్ చేసి పెడదాం. వాడికి తెలియదు కదా మనం పెట్టినట్టు. ఆబ్వియస్లీ నీ వీడియోస్ కూడా చూడు, వాడికి ఇరిటేటింగ్ అని. మా అన్నయ్య ఒక 5 డే ఎంట్రీ ఇస్తాడు, అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఈ లోపు నీ ఛానల్ క్లోజ్ అయిపోతుంది. వెళ్ళాడు మా అన్నయ్య లోపలికి. కానీ సత్య నన్ను ఏం అడగలేదేంటి? అమ్మాయి నువ్వు అలసిపోయావా, నీకు నిద్ర వస్తుందా, ఇవన్నీ. నువ్వు అలసిపోయావా సుమా? నిద్ర వస్తుందా? తినింది కుంభాలు గంట రెడీ అయింది. ఇందాక మనం బ్రేక్ఫాస్ట్కి వెళ్దాం అనుకున్న దానికి లంచ్కి వచ్చింది. లంచ్ తినింది, దుబ్బి తినింది. తినంగానే అమ్మగారికి నిద్ర వస్తుంది. మనం అది కూడా అడిగి నిద్ర. ఇంకా మాత్రం బయటికి రావడం ఎందుకు? బొంగు ఇంట్లో, నీ ఇంట్లో నువ్వు, నా రూమ్లో నేను పడుకునే వాళ్ళం. తిన్నావు కదా, స్వీట్ తింటావా ఏమైనా? నీకేమన్నా అక్కడ పాయసం ఇచ్చాడు, దుబ్బి తినింది పాయసం. ఒక వాటర్ మిలన్ జ్యూస్ తాగింది, ఒక మోసంబి జ్యూస్ తాగింది. అది స్వీట్ కాదా సుమా? అన్ని తిని అన్ని తాగింది. ఇంకా అడగవా, తింటావా, పడుకుంటావా అని అడగవా? తింటాం, పడుకోవడం అంతే, కంటెంట్ లేదు. ఛానల్ పెట్టింది, కంటెంట్ ఉండదు, ఏముండదు ఆ ఛానల్. మీకు నేను నేర్పిస్తా అన్నాను, సో నేర్పించాలి కదా. నేను చేసేది కాదు కదా, నేను నేర్పించాలి కాబట్టి తిన్న తర్వాత అయిపోయిందా పాయసం తాగా. నేను ఇంత 2 బిర్యానీ ఆర్డర్ ఇచ్చుకొని తిన్నానని. నేను తినిందే ఇంత ఫ్రెండ్స్, ఇంతే. ఎవడు చూసాడు? స్వీట్ క్రేవింగ్స్ అని చెప్పి ఇంతే, ఒక చిన్న ముక్క పాయసం నుంచి అయినా తీవే మీ అన్నని. అదిగో సో అదనమాట సంగతి. సో తిన్న తర్వాత ఇంకేమైనా జ్యూస్ తాగుతావా, లేదా కొంచెం స్వీట్ తింటావా అని అడగండి. లేదా మీరు డ్రైవ్ చేస్తూ ఉంటే ఆవిడకి నిద్ర వస్తుందంటే కొంచెంసేపు బ్యూటీ స్లీప్ వేయమని కూడా చెప్పండి. ఓకేనా? అన్నీ అడగలేరా మీరు, అర్థం చేసుకోండి. లోపలికి పుష్ అంటే ఓకే. ఓకే, వచ్చేసాం. ఏంటి సత్య అంత రేటు? మ్యాట్రెస్ 30,000 40,000 ఏంటి సత్య? అంత డబ్బులు పెడితే గానీ నిద్ర మంచిగా పట్టదనేమో. అన్ని డబ్బులు పెడితే నిద్ర కూడా రాదు, నిద్రపోవడానికి. సో బేసిక్ ఒక ఆఫర్ ఉందని చెప్పారు, వచ్చాము. ఇప్పుడు ఏమన్నా అంటే అది ఆఫర్ అలా కాదు, ఒకటి కొంటే ఆఫర్ వచ్చింది, ఆఫర్ కొంటే ఇంకో ఆఫర్, అలాగా లింక్డ్ అని చెప్తున్నారు అనమాట. అది సంగతి సత్య. సో సంగతి మ్యాట్రెస్ కొనడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు అని అనిపించేలా చేస్తున్నారు వాళ్ళు. సత్య ఏం చేయాలంటే ఎక్కగానే సీట్ బెల్ట్ పెట్టాలి, లేదంటే ఆ సీట్ బెల్ట్ పెట్టుకున్నావు అని అట్లీస్ట్ అడగాలి. నేను చెప్పాక సో దట్స్ హౌ సీట్ బెల్ట్ పెట్టుకో. రాలుతాయి సడన్ బ్రేక్ వేస్తే. నువ్వు ఎటు వెళ్తున్నావు నీకు అర్థమవుతుందా? ఎటు వెళ్ళాలి? రూట్ తెలుసా? ఎటు వెళ్ళాలి నాకు తెలుసు. నెక్స్ట్ షాపింగ్ అన్నావు, అదన్నా ఇదన్నా. ఎటు సుది? నెక్స్ట్ ఇనార్బిట్ మాల్. ఓకే, నీ గర్ల్ ఫ్రెండ్ నేను ఉంది అక్కడ. ఎవరో ఒకరు దొరుకుతారండి, ఇది పరిస్థితి. సుమా వాళ్ళ అన్నకి ఏదైనా మంచి అమ్మాయి అంటే చెప్పండి. అంత రిక్వైర్మెంట్స్ ఏం లేవు, మంచి అమ్మాయి అయితే చాలు. అమ్మాయి కాకపోయినా పర్లేదా? నాలాంటి మంచి అమ్మాయి అయితే చాలు. ఓకే.
సత్య కూడా చూడండి పనిలో పని. ఇలాంటి అమ్మాయి అయితే వద్దు. మంచిగా ఉండాలి, తెలివి ఉండాలి. తెలివా నీకు లేదు కదా. లంచ్ తర్వాత 2 జ్యూసులు తాగకూడదు, నా దగ్గర అంత బడ్జెట్ లేదు. మోసంబి తాగింది, వాటర్ మిలన్ తాగింది, స్వీట్ పాయసం తినింది, ఎంత బిర్యానీ తినింది, ఫ్రైడ్ బిర్యానీ. అమ్మో ఎలా రావు మధ్య తరగతి ఫ్యామిలీ ఇన్నప్పులు అవుతుంది అనుకున్నా. ఇలాంటిది వస్తే ఇంత ఒక ముద్ద తిన్నాను నేను అంతే, దానికే పెట్టలేను చేయలేను. అది కూడా అన్నం కూడా పెట్టకపోతే ఎందుకు అయ్యా ఇంకా. ముఖ్యంగా ఇలా అనకూడదు, నేను నువ్వు తిన్నదంతా పెట్టలేను, తినేలాగా నేను తినిపించలేను అని. ఓకేనా, తినిపించగలిగేంత సంపాదించండి. ఇలా అయితే కెరీర్ మీద ఫోకస్ చేయండి. ట్రోల్ చేయండి సుమాన్ కూడా అయితే. నేను ఏమన్నాను, జస్ట్ అన్నం తినిపించగలిగేంత సంపాదించండి అన్న, అది తప్ప. మీకు మాత్రం ఇండిపెండెంట్గా ఉండాలి, జాబ్ చేయాలి, ఆ పిల్లల్ని చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. కానీ మీరు మాత్రం బిర్యానీ తింటే అమ్మ ఎంత బిర్యానీ తినింది అని అంటారు. చెప్పాను ఏం తెలీదు అని, అది అలాగే మాట్లాడుతుంది. ఏం తెలీదు, ఏదనిపిస్తే అది అంతా చూస్తుంటే ఏమీ తెలియకపోవటమే మంచిదేమో అనిపిస్తుంది. నువ్వు మచ్చుక్కు కొని చెప్పరు అబ్బాయి. మచ్చుక్కు అంటే ఎగ్జాంపుల్ ఏంటి, ఏం చెప్పాలి? అబ్బాయిల్ని ఏం అడగాలి, ఏం అడగకూడదు, బయటకు వచ్చినప్పుడు అబ్బాయిలతో ఎలా బిహేవ్ చేయాలి. మా అబ్బాయిలో అంత క్యాలిక్యులేట్ చేసి ఏమి అనుకోండి. అమ్మాయి అయితే చాలు, మీరు క్యూట్ గా బిహేవ్ చేస్తే చాలు, అమ్మాయి అయితే చాలు, కరిగిపోతాం. నువ్వు మాత్రం ఇంత లిస్ట్ ఉంది, ఇన్ని చేయాలి, ఇలా చేయాలని. నేను బయట జరిగే సినారియోస్ గురించి చెప్పాను. నీకేం అవసరం లేదు అయితే ఇవన్నీ? నాకు అవసరం లేదు, జనరల్ గా చెప్పు అన్నా నేను. జనరల్ గా సో సారీ గాయ్స్, సత్యకి ఏం తెలియదు కాబట్టి నేను అనవసరంగా అడిగాను. నేను మర్చిపోయిన, మై మిస్టేక్. నీకేం తెలియదు సత్య, అడగడం కూడా వేస్ట్ సత్య. హిస్టరీ తెలిస్తే ఊరేసుకుంటారు నువ్వు. గూగుల్ హిస్టరీ కాదు, లైఫ్ హిస్టరీ. గూగుల్ హిస్టరీ ఉంటుందిలే. దయచేసి నువ్వు అన్న ఆపుతావా? దయచేసి నేను నా ప్రజలకి, నా ఫ్యామిలీకి నేను ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకోవట్లేదు, నేను ఫాలో చేయాలని చెప్పాలనుకోవట్లేదు. సరే, ఓకే హాయ్, వచ్చేస్తాం వినార్బిట్కి. ఒకటి మెయిన్ పాయింట్ చెప్తున్నా, ఇదిగోనే అదిగో అలా చేతులు వెనక్కి పెట్టుకొని అమ్మాయిని వెనకాల వదిలేసి ముందు నువ్వు వెళ్ళిపోకూడదు అనమాట. ముందే వదిలేసి అమ్మాయిని వెనకాల వదిలేసి ముందు నడవకూడదు. అమ్మాయితో పాటు నడవాలి, నాతో పాటే చూడాలి, అమ్మాయితో పాటే చూడాలి. నువ్వు ముందుకు వెళ్ళేసి చేతులు ఇలా వెనక్కి పెట్టుకొని అలాగే ఉండి నడు నా దగ్గర. చేసి మెయిన్ పాయింట్, తనతో పాటు నడాలి. ముందే ఏదో చూసుకుంటూ బాయ్ ఫ్రెండ్ అని కూడా అనలేదు. అమ్మాయితో వస్తే సంగతి చెప్తా, అది ఎవరైనా కానీ, అది అమ్మ అయినా కావచ్చు, అక్క ఎవరైనా కూడా కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. నువ్వు ముందు నడుచుకుని వెళ్ళిపోయి అమ్మాయిని వదిలేస్తాను, వర్కౌట్ అవ్వదు. ఓకే, అది ఇప్పుడు ఏం కొనేస్తున్నావు? నేనేం అడిగితే అది కొనివ్వాలి. ఏదో కొనిస్తావా? ఓకే, అది కొనివ్వాలి అంటున్నా. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అమ్మాయి ఏం అడిగితే అది కొనివ్వాలి. ఓకే, ఏది అడిగితే అది కొనిస్తాం, అంతే కదా. దానికి ఎందుకు అంత వరకు అయిపోతాం. నేను షాపింగ్ అన్నా సత్య, మీ ఇంట్లోకి మా అన్న ఇంట్లోకి ఏం కావాలో వస్తువులు చూడండి ఎక్కడ తీసుకొచ్చాడు. షాపింగ్ అంటే అమ్మాయిలకి ఏదో నగలు, బట్టలు. నీ షాపింగ్, నేను షాపింగ్ అంటే నేను ఎక్సైట్ అయ్యా తెలుసా. ఓకే షాపింగ్ తీసుకెళ్తున్నాడు, ఏం కనిపిస్తాడా అనుకున్నా, కానీ షాపింగ్ అంట. గైస్ ఏమనుకోవాలి నేను చెప్పండి, నేనేదో నాకేమన్నా కొనిస్తాడేమో అనుకున్నా. ఇది ఇలా మాత్రం అస్సలు చేయకండి. షాపింగ్ అంటే అమ్మాయిల్ని వాళ్ళకి నగలు కొనుక్కోవడానికి, బట్టలు నీకా నాకే తినాలనిపిస్తుంది. షాపింగ్ అంటే బట్టలు, నగలు వాటికే తీసుకెళ్ళి, ఇలా ఇంట్లో సామాన్లు కొనడానికి అస్సలు తీసుకురాకండి. బట్టలు నగలకి తీసుకెళ్ళండి, అవి పట్టుకొని వేరే వాడితో పోతారు. మన బిల్లులు పట్టుకొని నేను మోసపోయాను అనుకోవాలి. ఎంతమంది అందించారు. గిన్నెలు కొనియండి, అయితే పోయినా పెద్ద ప్రాబ్లం. గిన్నెలు కొనియాలా ఏమాడుతున్నా, అందుకే ఏం తెలియదని చెప్పింది. ఇందుకే అలా మాత్రం అస్సలు చేయకండి, ఓకేనా. నెక్స్ట్ ఏంటి, కనీసం ఇప్పుడైనా తీసుకెళ్ళేసి ఆమె కొనుక్కున్నారా మీకు కావాల్సినవి అన్ని. ఏం కావాలి చెప్పు. నాకు బట్టలు కావాలి, వాచ్ కావాలి, క్యాప్ కావాలి, హ్యాండ్ బ్యాగ్ కావాలి, షూస్ కావాలి, ఇంకా గోల్డ్ రేట్ పెరిగిపోతుంది కాబట్టి చిన్న రింగ్ తీసుకుంటాను, ఓకేనా. కార్డ్స్ తెచ్చుకున్నావా? నీ కార్డు ఉందిగా. ఇలా అస్సలు అనొద్దు, ఓకేనా. మీరు షాపింగ్ చేయించండి, కానీ మంత్లీ వన్స్ అడగగానే తీసుకెళ్ళకండి. 3-4 మంత్స్కి ఒక్కసారి తీసుకెళ్ళినా కానీ అప్పుడు కవర్ అయిపోతుంది కదా. వాళ్ళకి అలా అడిగిన అన్ని కొనిచ్చినట్టు ఉంటుంది. సో హెల్త్ గురించి చూస్తున్నాను, మా హోమ్ ఫుడ్, డ్రింకింగ్ వాటర్, ఐ యామ్ కన్సర్న్ అబౌట్ యు. నువ్వు అవన్నీ పోతాయి, హెల్త్ నీతో ఉండిపోతుంది. ఇవన్నీ కొనిస్తే హార్ట్ అటాక్ వచ్చి పోతాను నేనే. షాపింగ్ అని చెప్పి ఇక్కడ కిచెన్ సామాన్లు తీసుకోవడానికి వచ్చావా. సో 4-5 మంత్స్కి ఒకసారి, 6 మంత్స్కి ఒక్కసారి తీసుకెళ్ళండి, అడిగినవి కొనిచ్చండి. దే విల్ ఫీల్ హ్యాపీ, యువర్ పాకెట్ ఈజ్ ఆల్సో సేఫ్ కదా. ఏమంటారా?
500 లోపు నీ ఇష్టం, నీకు నచ్చినవి కొనుక్కో. 500లో కొనాలా నచ్చినవి కొనాలా ఒకటే మాట చెప్పు. రెండు కలిపి మిక్స్ చేసి కొట్టు. నువ్వు తీసుకో, నాకు అవసరం 500 లో నచ్చినవి షాపింగే అవసరం లేదు. టైం హాట్ బాక్స్. వన్ డే నీతో స్పెండ్ చేసినంత టైం అయిపోయింది. వన్ డే నేను బయటకు వెళ్తే నా రెమ్యునరేషన్ వస్తుంది, ఆ డబ్బులకి కొని చాలు. ఓకేనా? అయితే ఎవరు రమ్మన్నా ఎందుకు రావచ్చా? సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, తోముతాలే నువ్వు, నిన్ను తోముతా అంటూ తోమేవా అంట, నువ్వు నిన్ను తోముతాను, నిన్ను తోముతాను. సో బేసిక్గా ఇంకొక చిన్న టిప్ ఏంటంటే, ఆఫర్స్ ఉంటాయి కదా, అప్పుడు వెళ్ళండి షాపింగ్కి. అన్ని మాల్స్లో ఆఫర్స్ పెడతారు. సో ఏ షాప్కి వెళ్ళినా ఆఫర్స్ ఇక్కడికి వచ్చి ఇవన్నీ కొనాలి అనేది. ఎప్పుడు మా అన్న మీద పడేయడం తప్ప ఏం తెలియదు నీకు. సో ఆఫర్స్ ఉన్నప్పుడు వెళ్ళండి, మీ పాకెట్ సేఫ్ అవుతుంది. అమ్మాయికి కావాల్సిన డబ్బులు, అమ్మాయికి కావాల్సిన షాపింగ్ లిస్ట్ అంతా ఫినిష్ అవుతుంది. ఓకే, నువ్వు తాగరా, అవి నేను తాగను, నేను అవన్నీ తాగను. ఇంకా అవ్వలేదు, నన్ను షాపింగ్ అని తీసుకెళ్తా అన్నాడు, ఇంకా అవ్వలేదు. నా వల్ల కాదు. ఎన్ని కొన్నట్టు చూడు సుమా, షాపింగే కదా సుమా. ఇవి ఇవన్నీ వీటి షాపింగ్ అంటారా? మనం చేసే షాపింగ్, దట్స్ ఇట్. నేను చెప్పా షాపింగ్కి తీసుకెళ్తా అన్నా, తీసుకొచ్చిన. మనం వెళ్ళేదాన్ని వీడియో చేద్దాం అన్నావు, చేసావు, కథం ఇద్దరు పని అయింది. లాగా నేను ఇప్పుడు పాట పాడుకుంటే మోసం చేసిన పెద్ద పెద్ద మాటలు సుమా. షాపింగ్ అంటే మీ ఉద్దేశంలో ఏంటి? కామెంట్ చేయండి. ఏమైనా కావాలో తీసుకెళ్ళి 2-3 తీసుకున్నా, ఒకటి తీసుకెళ్ళి. షాపింగ్ మీ దృష్టిలో నాకు నిజంగా చెప్పండి. షాపింగ్ అంటే ఇదంట, నేనంటే దీనికోసం రావాలంటే దీనికి వీడియో చేసి పెట్టాలంట. మళ్ళీ నెక్స్ట్ నిజంగానే షాపింగ్ తీసుకెళ్తావా ప్లీజ్? ఈ రోజుతో ఇక్కడికి క్లోజ్ చేసేద్దాం ప్లీజ్. నెక్స్ట్ టైం షాపింగ్ నేను నీకు షాపింగ్ చేయించాను కదా, అట్లీస్ట్ నేను సెలెక్ట్ చేసి ఇచ్చాను కదా. నెక్స్ట్ టైం షాపింగ్ తీసుకెళ్ళి ప్లీజ్. ఆ వీడియోతో మళ్ళీ మేము కలుస్తాం. ప్లీజ్ సుమశ్రీ మదిరాకి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు సత్యకృష్ణ ఫిల్మ్ మేకర్. నాకు ఛానల్ లేదు, సో సబ్స్క్రైబ్ టు సుమశ్రీ మదిరా. అండ్ ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మేము చేయండి, రోజు ఇది మాట్లాడే సోది మీకు వస్తుంది, మీకు నోటిఫై అవుతుంది, సో దట్ మీరు చూడొచ్చు. ఇఫ్ యు డోంట్ వాంట్ మనశ్శాంతి ఇన్ యువర్ లైఫ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోస్ కలుస్తాం.